హలో అండి, చాలా మంది పేషెంట్స్ కామన్గా అడిగే క్వశ్చన్ కీమోథెరపీ ఎలా ఇస్తారు అని. కీమోథెరపీ అనేది రెండు రకాలుగా ఇవ్వచ్చు. ఇంజెక్షన్ ఫామ్లోనూ ఉంటుంది, టాబ్లెట్ ఫామ్లోనూ ఉంటుంది. ఇంజెక్షన్ ఫామ్లో ఇచ్చే కీమోథెరపీ మనకి కీమో డ్రగ్ని సెలైన్ బాటిల్లో మిక్స్ చేసి ఐవి క్యాన్లా ద్వారా ఇస్తాము. సో ఇది ఎంతసేపు ఇవ్వడము అనేది కీమోథెరపీ డ్రగ్ని బట్టి అండ్ క్యాన్సర్ టైప్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొన్ని నిమిషాల్లో ఇచ్చే కీమోథెరపీ డ్రగ్స్ ఉంటాయి, కొన్ని గంటల్లో ఇచ్చేవి ఉంటాయి, కొన్ని సంఘటనల్లో 2 రోజుల వరకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఎలా అనేది మన క్యాన్సర్ టైప్ని బట్టి ఉంటుంది. అండ్ షెడ్యూల్ వచ్చేసరికి అది వీక్లీ వన్సా, 3 వీక్లీ వన్సా, 2 వీక్లీ వన్సా అనేది కూడా ఉండొచ్చు. అండ్ కొంతమంది అడుగుతుంటారు ఈ డోస్ మనకేమైనా ఎక్కువ అవుతుందా అని. సో డోస్ అనేది పేషెంట్ యొక్క హైట్, వెయిట్ బట్టి డిసైడ్ చేస్తాము. ఇంకా కొంతమంది అడుగుతుంటారు కీమోథెరపీ ముందు మేమేమన్నా తినకుండా రావాలా, పథ్యం ఏమన్నా ఉండాలా అని. సో కీమోథెరపీ కోసం ఎటువంటి పథ్యం కానీ లేదా ఫాస్టింగ్ కానీ అవసరం లేదు. ఇంకా టాబ్లెట్ ఫామ్కి వస్తే మనకి డైలీ టాబ్లెట్స్ రోజులో ఒక్కసారి లేదా రోజులో 2 సార్లు వేసుకునేటటువంటిగా ఉండొచ్చు. అండ్ కొన్నిసార్లు మనం రేడియేషన్తో పాటు కూడా ఇస్తూ ఉంటాము క్యాన్సర్ టాబ్లెట్స్. సో అందులో రేడియేషన్ ఉన్న రోజుల్లో వేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా అనేది మళ్ళీ క్యాన్సర్ టైప్ని బట్టి ఉంటుంది.